పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల ద్వితీయం అంటే సెకండ్ 10 రోజులలో, రెండవ 10 రోజులలో సింహరాశి వారికి లాభమా నష్టమా, ఏ విషయాలు వీళ్ళకు ఛాలెంజింగ్గా మారుతాయి, ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే 16వ తేదీ రాత్రి వరకు కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటివి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. ఆ తర్వాత 17వ తేదీ నుంచి ఎక్కడికి వెళ్తాడంటే 2వ స్థానం ధనస్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలోనే 16వ తేదీ వరకు సంచరిస్తాడో, రవి అంటే ఎవరు? గ్రహరాజు, అంటే గ్రహాల మొత్తానికి కూడా రాజు. అటువంటి రాజు మీ జన్మరాశిలోనే పైగా స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు ఎక్కడా కూడా ఎవరికి తల వంచేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి రాదు. అనేక రకాలైనటువంటి విషయాలలో చాలా పక్కా ప్రణాళికతోటి ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ సింహరాశి వారికి ఈ మాసం ఈ 11 నుంచి 20 వరకు కలుగుతున్నాయి. అలానే బుధుడు కూడా ఇక్కడ మీ జన్మరాశికి 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు మీ జన్మరాశిలోనే ఉంటాడు. అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. బుధుడు అంటే బుద్ధికారకుడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు మీ యొక్క ఆలోచనలతోటి కానీ, తెలివితేటలతోటి కానీ ప్రత్యర్థులను అంటే ఎదుటివారు చేసేటటువంటి పనులను కూడా పచ్చగట్టగలుగుతారు. ప్రధానంగా జన్మరాశిలో బుధుడు యొక్క సంచారం అనేటటువంటిది 15వ తేదీ వరకు తెలివితేటలు అనేటటువంటివి, అంటే మీ యొక్క తెలివితేటలే, మీ యొక్క ఆలోచనలే మీకు ఒక బంగారపు మెట్లులాగా మారతాయి. ఆ తర్వాత 2వ స్థానంలోకి బుధుడు వచ్చినప్పుడు వాక్స్థానంలో బుధుడు యొక్క సంచారంతో విద్యా సంబంధమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా ధనయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ 16వ తేదీ అంటే 17వ తేదీ నుంచి రవిబుధ గ్రహాలు కలిసే ఉంటాయి మీ రాశికి 2వ స్థానంలో. ఇది ఎవరికి బాగా కలిసి వస్తుందంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే 13వ తేదీ నుంచి కుజుడు కూడా మీ జన్మరాశికి 3వ స్థానం అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవికి కుజుడు ప్రధానమైనటువంటి మిత్రగ్రహం. అటువంటి మిత్రగ్రహం 3వ స్థానంలో సంచరించేటప్పుడు పబ్లిక్ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, సోదర సహకారం కానీ, ఫ్రెండ్స్ నుంచి అనుకూలతలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతుంటాయి. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే సింహరాశి వారికి అపారమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని చెప్పాలి. అన్నిటికంటే ప్రధానంగా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. 4వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ సింహరాశి వారు అనుకూలంగా మారుతారని చెప్పాలి. అలానే 5వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో శుభయోగం కలుగుతుంది. 5వ స్థానం అంటే కేవలం సంతానానికి మాత్రమే సంబంధించినటువంటి స్థానం కాదు. 5వ స్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి, అంటే సృజనాత్మకత, మనలో అంతర్గతంగా ఉండేటటువంటి శక్తిని, మనలో అంతర్గతంగా ఉండేటటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటటువంటిది. అటువంటిది ఇక్కడ మీకు అంటే పంచమాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుడు వలన కూడా ఇక్కడ మీకు సంతానపరంగా అనుకూలత కలుగుతుంది, ఉన్నత విద్యాయోగం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా బలంగా మారటం కోసం తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ 8వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఉంటాయి. అవేమీ తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక ఒక వ్యక్తి యొక్క జీవితం బాగుండాలి, ఆనందంగా ఉండాలి అంటే ప్రధానంగా మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కనుక సానుకూలంగా మారుతూ ఉంటే మనస్సు ఆనందంగా కలుగుతుంది. అంటే మానవుడికి ప్రధానంగా కావాల్సినటువంటి
వాటిలో మనం చేసేటటువంటి ప్రొఫెషన్ కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఈ 3 విషయాలు కనుక బాగుంటే మిగిలిన ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా బాగానే ఉన్నట్టు. ఇక్కడ ప్రధానంగా దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పట్టు బిగిస్తారు. ఇప్పటిదాకా మీకు ఎక్కడైతే ప్రతికూలంగా జరుగుతుందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా సింహరాశి వారికి మరొక గొప్ప ఏమిటంటే జన్మరాశిలో శుక్రుడు తృతీయ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే అసలు ఈ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరికి దాదాపుగా లాభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. గురువుల నుంచి వారి యొక్క దయ మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది పితృపక్షం. ఇది ఎందుకంటే ప్రస్తుతం మనకు భాద్రపద మాసం జరుగుతున్నది. భాద్రపద మాసం అంతా కూడా పితృపక్షమే, అంటే పెద్దవాళ్లకు వేడుకునేటటువంటి రోజులు. అటువంటిది ఈ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మీకు అందుతూ ఉంటాయి. గురుబలం కూడా పెరుగుతుంది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇక్కడ మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇది ఇక్కడ తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే మీ భవిష్యత్తు బంగారుమయంగా మార్చడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆర్థికంగా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కానీ ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి లాభాలతో కూడినటువంటి సమయం అని చెప్పాలి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయం కొద్దిగా ప్రతికూలత కలిగిస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఏదో చేశాం, అది ఎక్కడ మనము కొన్ని మాటలు లీక్ చేస్తూ ఉంటాం, అంటే కొన్ని చెప్పకూడనటువంటి విషయాలు బయట వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ కారణంగా జరిగిందా, లేదా ఉద్యోగపరంగా జరిగిందా, కుటుంబంలో జరిగిందా, ఎక్కడో ఏదో ఒక చిన్న మానసికమైన అశాంతి కనిపిస్తూ ఉంటుంది. లేదా చెయ్యాలనుకున్న పని పూర్తిగా చేయలేకపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు కూడా గత 2 రోజుల నుంచి పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఈ ఫలితాలు విన్నటువంటి మీరు ఖచ్చితంగా ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ భావాన్ని పంచుకోండి. తద్వారా అంటే మేము ఇంకా మీకు చాలా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసే ప్రయత్నంలో ఇంకా ముందుకు వెళ్తాం. ఇప్పుడు చెప్పేటటువంటివన్నీ గోచార ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఈ గొప్ప ఫలితాలు మీకు వర్తించవు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.